జగన్ బెంగళూరుకి వారం వారం వెళ్తాడు. ఎస్, వెళ్ళినప్పుడల్లా ఓ వార్త. 30వ వెళ్ళాడు, 35వ వెళ్ళాడు, 51వ వెళ్ళాడు. ఇది మరి చంద్రబాబు నాయుడు వెళ్తే వార్త ఎవరికన్నా తెలుస్తుందా? అంటే జగన్ సీరియస్ పొలిటీషియన్ కాదు అని చూపించడం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ పొలిటీషియన్ కాబట్టి అన్నటువంటి ఫీలింగ్ తెలియదా వీళ్ళకి? ఇప్పుడు సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు, ఎక్కే విమానం దిగే విమానం అంటూ వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళారు. జగన్ ఈ 16 నెలల్లో 41 సార్లు 51 సార్లు వెళ్ళాడని ఈనాడు రాసుకొచ్చింది. దానికి కౌంటర్గా వీళ్ళు రాసుకొచ్చినట్టున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నది ఒకే తీరు. గన్నవరం విమానాశ్రయంలో ఎక్కే విమానం దిగే విమానం, వారాంతం విశ్రాంతి కోసం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న రచ్చ టీడీపీ కూటమి వర్గాలు ఇటు అధికార వర్గాలు సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ప్రాథమిక సమాచారం మేరకు 15 నెలల్లో సీఎం చంద్రబాబు దాదాపు 70 సార్లు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ ప్రత్యేక విమానాలు వెళ్ళారు. మంత్రి లోకేష్ 77 సార్లు ప్రత్యేకంగా ప్రయాణాలు చేశారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రయాణాలకు అంతే లేదు. ఆయన ఏపీలో కంటే హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువగా గడిపారు. పట్టుమంటే 10 రోజులు ఆయన విజయవాడలో ఉన్న దాఖలాలే లేవని అధికారులు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు వారాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులతో సరదాగా గడుపుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అధికారంలో ఉండి కూడా చుట్టపు చూపుగా విజయవాడ వస్తున్నారంటే అధికారులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబుది అదే తీరు. 2019లో అధికారం కోల్పోయాక 3 ఏళ్ల పాటు అంటే 2022 వరకు ఏపీ మొక్కం చూడలేదన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు హైదరాబాద్కి పరిమితమయ్యారని ఎత్తి చూపుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజాసేవలో నిమగ్నమైతే కనీసం వాళ్ళకి మనోధైర్యం కల్పించేందుకు కూడా చంద్రబాబు అప్పట్లో రాష్ట్రానికి రాదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ దానికి కౌంటర్గా రాసినట్టున్నారు. లోకేష్ 77 సార్లు వెళ్ళారని, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు అక్కడే తిరుగుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చింది.